ఓకే. హాయ్ అందరికీ. ఫస్ట్‌గా మాట్లాడదాం బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. అండ్ మనకి కొన్ని డేస్ బ్యాక్ బ్రాక్ లెస్నర్ రాలో వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వచ్చినాయి. అండ్ బ్రాక్ లెస్నర్ అయితే రాలో రాలేదు. అండ్ ప్రెజెంట్ మళ్ళీ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే మళ్ళీ వస్తున్నాయి. సో, దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మొన్న రాలో కోడీ రోడ్స్ అండ్ రాక్ మధ్య ఒక బ్రాల్ అయితే జరిగింది. ఈ బ్రాల్ మధ్యలో మనకి జాన్ సీనా అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఫోటోస్ ఉన్న ఒక ట్రక్ అయితే కనిపించింది. అండ్ వీళ్ళు రెస్ల్‌మేనియా 40లో రిటర్న్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ వచ్చినాయి. అండ్ వీళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా! సో, వీళ్ళు కంపల్సరీ రెస్ల్‌మేనియా 40లో వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వచ్చినాయి. అండ్ చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. అండ్ వీళ్ళిద్దరే కాదు, అండ్ బ్రాక్ లెస్నర్ ఫోటో ఉన్న ట్రక్ కూడా కనిపించింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ కోడీ రోడ్స్, రాక్ ఫైట్ చేస్తున్నప్పుడు వీళ్ళ మధ్య అంటే వీళ్ళ వెనకాల బ్రాక్ లెస్నర్ ఫోటో ఉన్న ట్రక్ అయితే ఉంది. సో, బ్రాక్ లెస్నర్ అయితే డబ్ల్యూడబ్ల్యూలో అన్నిట్లో నుండి రిమూవ్ అయిపోయినారు కదా! సో, ప్రెజెంట్ యాక్టివ్ సూపర్ స్టార్ లిస్ట్‌లో ఉన్నారు. అండ్ ఇదొకటి పక్కన పెడితే ఆల్మోస్ట్ 2K24 నుండి రిమూవ్ అయిపోయినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రో నుండి కూడా రిమూవ్ అయిపోయినారు. సో, ప్రెజెంట్ మెయిన్ క్వెషన్ ఏందంటే బ్రాక్ లెస్నర్ ఫోటో ఉన్న ట్రక్ ఎందుకు ఉంది అక్కడ? సో, బ్రాక్ లెస్నర్ ఏమైనా రెస్ల్‌మేనియా 40లో వస్తారా? సో, ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారని. సో, ఈ ఫోటో ఉండడం వల్ల మేబీ బ్రాక్ లెస్నర్ రావచ్చు అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో, చూడండి, బ్రాక్ లెస్నర్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ అలిగేషన్స్ ఇంకా అయిపోలేదు. అండ్ ఆ కేస్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో, ఆ కేస్ గురించి మనకి ఎటువంటి అప్డేట్ కూడా రావట్లేదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్‌లో మనం బ్రాక్ లెస్నర్‌ని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని అనుకోవడం భ్రమే అని చెప్పాలి. సో, మేబీ రావచ్చు. సో, డబ్ల్యూడబ్ల్యూ ఒకసారి డెసిషన్ తీసుకుంటే కంపల్సరీ బ్రాక్ లెస్నర్ వస్తారు. కాకపోతే ఆ ఎలిగేషన్స్ మామూలు ఎలిగేషన్స్ కావు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని డబ్ల్యూడబ్ల్యూలో బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేయకపోవచ్చు. సో, ఇది 100% కన్ఫర్మ్ ఏం కాదు. అంటే బ్రాక్ లెస్నర్ మేబీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయకపోవడం. సో, బ్రాక్ లెస్నర్ రావచ్చు. కాకపోతే ఛాన్సెస్ అనేవి తక్కువ అని చెప్పాలి. సో, మేబీ డబ్ల్యూడబ్ల్యూ ఆలోచిస్తుంది కావచ్చు బ్రాక్ లెస్నర్‌ని డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేపించడానికి. సో, అందుకనే మేబీ బ్రాక్ లెస్నర్ ఫోటో ఉన్న ట్రక్‌ని అక్కడ పెట్టింది కావచ్చు. సో, మనం ఎక్కువ ఆలోచించింది స్టోన్ కోల్డ్, స్టీవ్ ఆస్టిన్ అండ్ జాన్ సీనా గురించి. వీళ్ళ గురించే ఎక్కువగా ఆలోచించినాం. కాకపోతే వెనకాల బ్రాక్ లెస్నర్ కూడా ఉన్నారు. సో, నేనైతే ఏమంటున్నానంటే బ్రాక్ లెస్నర్ రిటర్న్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకపోవడం మంచిదని చెప్పినాను. అండ్ మొన్న రూమర్స్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పినాను. అండ్ ప్రెజెంట్ కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో, బ్రాక్ లెస్నర్ రిటర్న్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. వస్తే బాగానే ఉంటుంది. సో, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ అంటే మామూలు సూపర్ స్టార్ కాదు. బ్రాక్ లెస్నర్ వస్తే బాగానే ఉంటుంది. సో, ఎక్స్‌పెక్ట్ చేయకండి. కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. మేబీ బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చని. సో, మరి చూద్దాం. రెస్ల్‌మేనియా 40 టైం దగ్గరకు వచ్చేసరికి ఇంకా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ షో గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక న్యూ షోని అయితే లాంచ్ చేయబోతుంది. ఆ షో పేరు ఏంది అంటే స్పీడ్. సో, ఈ స్పీడ్ షోలో 3 మినిట్స్ మ్యాచెస్ ఉంటాయంట. 3 నిమిషాల్లో మ్యాచ్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒక ట్రయల్ అయితే వేసింది. మ్యాచెస్ కూడా జరిగినాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఆ మ్యాచెస్ ఫోటోని. సో, ఈ 3 నిమిషాల పాటు మ్యాచెస్ అనేవి ఉంటాయంట. సో, మనకి ఫస్ట్ టైం ఏం కాదు. అంటే మనకి డబ్ల్యూడబ్ల్యూఈలో చాలా మ్యాచెస్ జరిగినాయి టైమ్ లిమిట్స్‌తో. రాలో షీమస్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ టైమ్ లిమిట్ మ్యాచ్. అంటే ఒక 5 మినిట్స్ ఏమో ఉందనుకుంటా. ఈ 5 మినిట్స్‌లో రిజల్ట్ అనేది రావాలి. రోమన్ రైన్స్ షీమస్‌ను ఓడించాలి. ఓడించకపోతే షీమస్ దగ్గర ఆ టైంలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ ఉండే. సో, ఆ ఛాంపియన్‌షిప్ షీమసే రిటైన్ చేసుకోగలుగుతాడు. సో, ఒకవేళ రోమన్ రైన్స్ పిన్ చేసి ఓడిస్తే షీమస్‌ని, అంటే రోమన్ రైన్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేవాడు. బట్ ఆ మ్యాచ్‌లో రోమన్ రైన్స్ ఓడిపోతారు. అదొక టైమ్ లిమిట్‌తో జరిగింది. సో, 5 మినిట్స్‌లో రోమన్ రైన్స్ షీమస్‌ని ఓడించాల్సి ఉండే. ఓడించలేకపోయిండు. ఆ మ్యాచ్‌లో రోమన్ రైన్స్ ఓడిపోయిండు. సో, మేబీ ఈ విధంగా టైమ్ లిమిట్స్‌తో మ్యాచెస్ ఉంటాయంట. 3 నిమిషాల్లో రిజల్ట్ అనేది వచ్చేస్తది. ఈ విధంగా మ్యాచెస్ అయితే ప్లాన్ చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఈ మ్యాచెస్ అన్నీ ట్విట్టర్‌లో అప్లోడ్ చేస్తదంట. ట్విట్టర్‌లో మనకి 3 నిమిషాల పాటు మ్యాచెస్ చూడడానికి దొరుకుతదంట. సో, ఇది ఏప్రిల్ 3 నుండి లాంచ్ అవుతాయంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ అండ్ రాక్ గురించి. సో, వీళ్ళిద్దరూ ఒక షోకి అయితే అటెండ్ అవ్వబోతున్నారు. సో, మనకి ఇది ఆంటీలో చూడడానికి దొరకదు. అండ్ సోషల్ మీడియాలో వీడియోస్ అన్నీ రిలీజ్ అవుతాయి. వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత రాక్ అండ్ రోమన్ రైన్స్ దేని గురించి మాట్లాడినారు, ఏం మాట్లాడినారు అనేది క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం హల్క్ హోగన్ అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ గురించి. వీళ్ళిద్దరూ రెస్ల్‌మేనియా 40లో వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రెస్ల్‌మేనియా 40లో ఒక రోల్ ఉంటుందంట. సో, డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్లాన్ అయితే చేస్తుంది. అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌తో కూడా మాట్లాడుతుందంట. సో, అంతా మంచిగుంటే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ కంపల్సరీ రెస్ల్‌మేనియా 40లో
వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మరి మీరేమంటారు? స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వస్తే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు ఈసారి రెసల్‌మేనియా 40 6 అవర్స్ ఉంటదంట. సో 6 అవర్స్ అంటే చాలా టైం అనే చెప్పాలి. సో మనకి లాస్ట్ ఇయర్ 4 అవర్స్ ప్లస్ ఏమో ఉంది. సో ఈసారి మాత్రం 6 అవర్స్ ఉంటదంట. సో ఇది కన్ఫర్మ్ అప్డేట్ ఏం కాదు. సో రూమర్స్ అయితే వస్తున్నాయి. మేబీ రెసల్‌మేనియా 40 ఈసారి 6 అవర్స్ ఉండే ఛాన్స్ ఉందని. సో మరి చూడాలి 6 అవర్స్ ఉంటదా లేదంటే 5 అవర్స్ ఉంటదా? సో మ్యాచెస్ కూడా చాలా అంటే చాలా హై వోల్టేజ్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ రాక్ కూడా చాలా సంవత్సరాల తర్వాత డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేస్తున్నారు. సో మరి చూడాలి ఏ విధంగా ప్లే అవుట్ అవుతాయో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్టు ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. 2 నెలల్లోపు బెక్కీ లించ్ కాంట్రాక్టు ఎండ్ అవుతుంది. సో మరి న్యూ కాంట్రాక్ట్ అయితే ఇప్పటి వరకు సైన్ చేయలేదు. మేబీ బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాంట్రాక్ట్ సైన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ చేయలేదని అప్డేట్ వచ్చింది. ఇంకా 2 నెలల టైం ఉంది కదా, ఈ టైంలో బెక్కీ లించ్ న్యూ కాంట్రాక్ట్ని సైన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాదు రెసల్‌మేనియా 40 మ్యాచెస్ మర్చండైజ్ కూడా డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ మ్యాచ్ మర్చండైజ్, అండ్ బేలీ యూస్కై మ్యాచ్, అండ్ అలాగే సెత్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ మర్చండైజ్ ఇవన్నీ రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.